హాయ్ హలో నమస్తే. నేను మీ తారక్ గవర్నమెంట్ స్కూల్ బ్యాచ్. ఇది వచ్చేసి మా స్టూడియో అనమాట. మా మాస్టర్ గారిది పేరు వచ్చేసి మనోజ్. మేమందరం కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి అనగనగా క్రియేషన్స్. మీరు చూస్తున్నారు. దీంట్లో వీడి పేరు సిద్ధు, పక్కకున్న అమ్మాయి పేరు శృతి. సో ఇది వచ్చేసి మాది నోమా థియేటర్ దగ్గర ఉందన్నమాట, బిసైడ్. మేమంతా అందరం యాక్టర్సే, కమ్ డైరెక్టర్స్, కమ్ స్టోరీ రైటర్స్ అందరం ఉన్నాము. దీంట్లో మేము వేస్తున్న మొదటి స్టెప్ ఇది. అంటే ప్రీవియస్ మేము ఎన్నో చేసాము, కానీ ఏంటంటే మా ఓన్గా. దీంట్లో చూస్తున్నారు విజయ్ మాస్టర్ అండ్ సంపత్. ఇతని దగ్గర మొత్తం కెమెరాస్ అవి ఉంటాయి. ఏదైతే బ్రౌన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడో మనోజ్ మాస్టర్. ఇది టోటల్గా మా ఎంటైర్ స్టూడియో అనమాట. సో ఫస్ట్ డే చాలామంది ఆడిషన్ పెట్టాము. ఆడిషన్లోకి వచ్చారనమాట. అందులో కొందరు మా టీం వాళ్ళు ఉన్నారు. మా టీం వచ్చేసి టోటల్గా ఒక 10 మంది ఉన్నాము, 10 నుంచి 15 మంది. దాని తర్వాత రెగ్యులర్గా టచ్లో ఉండేది మటుకు 10 మందిని. మిగతా వాళ్ళకి జాబ్ చేసుకుంటూ వాళ్ళ టైంని బట్టి మా దగ్గరకు వచ్చి కేటాయిస్తుంటారు. సో ఇది మేము ఈరోజు స్టార్ట్ చేసాం. దానికన్నా బిఫోర్ 15 డేస్ ముందు నుంచే ఎంతో స్ట్రగుల్ చేసుకుంటూ కొన్ని ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి మేము పోస్ట్ పెట్టడం జరిగింది యాజ్ ఏ షార్ట్ ఫిలిం ఆడిషన్స్. సో మా దాంట్లో ఏంటంటే టోటల్గా మూవీ రివ్యూస్, షార్ట్ ఫిలిం ఆడిషన్స్ అండ్ వెబ్ సిరీస్ తీయడానికి గల కారణాలు. దీంట్లో నా పార్ట్ ఏంటంటే బేసిక్గా నేను ఒక రైటర్ని, డైరెక్టర్ని, లిటిల్ బిట్ డాన్సర్ని కూడా. మా సిద్ధుగాడు అయితే ప్రత్యేకంగా మా దాంట్లోనే ఉంటాడు. వాడు హీరో అనమాట. నాకు టోటల్గా ఇలా మేము మధ్యాహ్నం వరకు వచ్చేసరికి చాలామంది ఆడిషన్కి అయితే వచ్చారు. దాంట్లో మేము సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇలా షూట్ చేయడం జరిగింది. వాళ్ళకి కొన్ని సీన్స్ ఇచ్చాము, మా మూవీలో సీన్స్. దాన్ని ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు ఇలా ప్రిపేర్ అయ్యి, ఇంకా మాకు కొత్తే వేరే వాళ్ళని ఆడిషన్స్ తీసుకోవడం. ఎందుకంటే బేసిక్లీ మేమే ఒక దగ్గరికి ఆడిషన్స్కి వెళ్ళేవాళ్ళము. సో సొంతగా మేమే తీసుకున్నాము అనేసరికి మాకు కొద్దిగా పబ్లిక్ నుంచి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మేము ఇన్ఫ్లుయెన్సర్కి మా ఏదైతే పోస్ట్ ఉందో అది పెట్టినప్పుడు నియర్ బై వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది విజయవాడ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేబీ థ్యాంక్స్. సో యాక్టింగ్ పైన ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్. మేమైతే ఫస్ట్ ఆడిషన్ అనమాట. ఈ అమ్మాయిని తీసుకున్నాం. ఈ అమ్మాయి పేరు వచ్చేసి బిందు. ఈ అమ్మాయి నాచరంలో ఉంటుంది నియర్ బై. ఈ అమ్మాయి వచ్చేసి కౌశల్య. ఈ అమ్మాయి కూడా మన ఎల్బీ నగర్ సైడ్ నుంచి వచ్చింది. చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన సీన్స్ ఏంటంటే ఇలా ఆర్యా సినిమాలోని సీన్స్ ఇచ్చారు. టోటల్గా ఆర్యా క్లైమాక్స్ ముందు వచ్చేసి ఆ సీన్ యాజ్ ఇట్ ఈజ్గా చేయడానికి ప్రయత్నించామండి. మేము కూడా చాలా ఆసక్తిగా చూసాము. దాంతోపాటు ఇప్పుడు చూస్తున్నది మీరు ఈ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ డాన్స్ అనమాట. మేము అనుకున్న దానికి కరెక్ట్ సెట్ డాన్సర్గా, యాక్టర్గా వాట్ ఏ గ్రేస్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అమ్మాయి వచ్చేసి 12-13 మినిట్స్ ఉంటుంది. అవుతుంది. మేము ఇచ్చిన దానికి రెట్టింపు చేసింది. దాంతోపాటు నీకు ముఖ్యం వచ్చమ్మా అంటే కల్చర్ ఆర్టిస్ట్గా అమ్మాయి డ్యాన్స్ చేసి చూపడం జరిగింది. అది మన కుర్చీ మార్కెట్ సాంగ్ నుంచి. మేము అయితే ఈ సాంగ్కి కూడా ఇక్కడ ఉందంటే అంతమందిని ఆడిషన్ చేసిన ఇక డ్యాన్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 ఏళ్ళ నుంచి వీళ్ళకు డ్యాన్స్. ఇద్దరు సిస్టర్స్, ప్రేమిక, శృతి అమ్మాయి పేరు కూడా ప్రేమిక. ఇక వీళ్ళకి ఇచ్చిన సాంగ్ కూడా అక్కడ వచ్చినప్పుడు కుర్చీ మార్చబడి సాంగ్. మీరు చూస్తున్నారు కదా ఎంత గ్రేస్ఫుల్గా చేస్తున్నారో వీళ్ళు. నిజంగా మేమైతే ఒక ఫస్ట్ స్టెప్ వేసాము అందరం కలిసి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక ఫ్యూచర్ మేము ఎలా చేస్తాము అనేది త్వరగా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం ప్రతిదీ. ఎందుకంటే సినిమా కదా, మాకు కూడా కొన్ని క్లారిఫికేషన్తో పాటు పక్కా ప్రణాళికతో వెళ్ళాలి కాబట్టి టైం టేకింగ్ ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ తీస్తాము, దాంతోపాటు మూవీ రివ్యూస్, దాంతోపాటు కరెంట్ టాపిక్స్ అండ్ రియల్ టాపిక్స్ అన్నీ చేద్దామని అంటే చూస్తున్నాము. కరెక్ట్ అయిన అన్నీ మేము చేయలేము కాబట్టి కొన్ని మాతో ఎవరైతే టైప్లో ఉంటారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సరిపడా కంటెంట్ ఇచ్చి చేయడం జరుగుతుందని మేము
చూస్తున్నాము. సో అలా మేము మా యొక్క అనగనగా స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసాము. అందరం హ్యాపీగా ఉన్నాం. ఇక మేము అనుకుంది సాధించాలి అంటే ఇక మా ప్రస్థానం అనేది మొదలు పెట్టాల్సింది అనమాట. నేను మీ తారక్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.